హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'తెనాలి రామలింగం'. వారికి సంబంధించిన ఒక కథని మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయల వారి తల్లికి ఒకసారి జబ్బు చేసి మంచాన పడింది. రోగం ఆ రోజుకా రోజుకు ముదిరిపోతోంది. చివరికి ఇక తను బతకననే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి. అప్పుడామెకి మామిడి పండ్లు తినాలని మనసైనది. తన కోరిక రాయలవారితో చెప్పింది. కానీ అది మామిడి పళ్ళు దొరికే కాలం కాదు. ఎల్లాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు బంట్రోతుల్ని మామిడి పళ్ళు తెమ్మని దేశం 4 మూలలకు పంపారు. కాలంగాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు తిరిగి తిరిగి వట్టి చేతులతో తిరిగి వచ్చారు. వాళ్ళొచ్చేసరికి రాయలవారి తల్లి కాస్త చనిపోయారు. కనీసం నా తల్లి ఆఖరి కోరికైనా తీర్చలేకపోయాను గదా అని రాయలవారు విచారంగా ఆలోచిస్తూ కూచున్నారు. అప్పుడు కొంతమంది పురోహితులు రాయలవారి దగ్గరికి వచ్చి, మహారాజు వారు అంతగా విచారించవలసిన పనిలేదు. శాస్త్రాలను అనుసరించి తమరు 1080 బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళు దానం చెయ్యవచ్చు. దానివల్ల తమ తల్లిగారి మనసులోని కోరిక తీరుతుంది. ఆత్మకు శాంతి కలుగుతుంది అని సలహా ఇచ్చారు. సరే, వాళ్ళ సలహా ప్రకారం 10వ రోజున ఈ దానం చెయ్యటానికి అన్నీ సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో చెప్పారు. రామలింగానికి ఈ బ్రాహ్మణులు రాయలవారి సొమ్ము తేరగా కాజేయాలని ఈ సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది. ఎల్లాగైనా వాళ్ళకి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. 10వ రోజు వచ్చింది. 1008 బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు. బ్రాహ్మణులు దానం పొందడానికి రాయలవారి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగం ఒక కుంపట్లో ఇనప చువ్వలు కాలుస్తూ కూచున్నాడు. మొదటి బ్రాహ్మడు పోతుండగా రామలింగం పిలిచి, ఇదిగో ఇది ఒకటి వేయించుకు పొండి అన్నాడు ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీ చూపిస్తూ. పాపం బ్రాహ్మడు తెల్లబోయి, ఇదెందుకు అని అడిగాడు. ఎందుకేమిటి, అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక్కో వాత పెట్టించుకు పోవాలి. దానం అక్కర్లేదు, వాత అక్కర్లేదు అంటే నేను చెప్పేదేమీ లేదు. కానీ వాత పెట్టించుకుపోతే గాని మీకు మామిడి పండు దానం ఇవ్వరు. తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణులకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తూ చూస్తూ వాతలు వేయించుకోవటానికి వాళ్ళకి మనసొప్పలేదు. కానీ బంగారు మామిడి పళ్ళ ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కో వాత వేయించుకుని ఆ వాతలు కనబడకుండా ఉత్తరీయాలు కప్పుకుని రాయలవారి దగ్గరికి పోయారు. వాళ్ళల్లో ఒక దురాశపోతు రామలింగం చెవిలో, నాకు 2 దయచేయించాలి అని కోరాడు. సరే, అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మడికి 2 వాతలు పెట్టి పంపించాడు. అతను రాయలవారి దగ్గరికి పోయాడు. అందరితో పాటు రాయలవారు ఈ బ్రాహ్మడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చారు. పాపం అతను తాను 2 వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియక ఒక్క పండే ఇచ్చారనుకుని పై ఉత్తరీయం తీసి 2 వాతలు చూపిస్తూ 2 వేళ్ళు చూపెట్టాడు. ఈ 2 వాతలేమిటి అన్నారు రాయలవారు. చిత్తం, రామలింగం గారి దయ. నా కోరిక ప్రకారం 2 వాతలు వేసి 2 పళ్ళు దానం తెచ్చుకోమన్నారు అన్నాడు. రాయలవారికి ఒకేసారి నవ్వు, కోపము రెండూ వచ్చాయి. ఏడి పిలు ఆ రామలింగాన్ని అని భటుల్ని పంపించారు. రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాయలవారు వాళ్ళకా వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగారు. ఎవరూ చెప్పలేదు. మా తల్లిగారు కూడా ఈ మధ్యనే చనిపోయింది. ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు, నాయనా నాకు వాతలన్నా పెట్టరా, ఈ బాధ పోతుంది అని కోరింది. సరే గదా అని నేను కడ్డీలు కాల్చి తెచ్చే లోపలనే ఆమె గారు చనిపోయింది. నా తల్లి ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ఇంతలో ఏలినవారి తల్లిగారు కూడా చనిపోయారు. వారి తుది కోరిక తీర్చటానికి పురోహితులు శాస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు. ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది గదా అని సంతోషించాను. సందడిలో సందడి. నేను కూడా వాతల దానం ఇచ్చుకోవటానికి ఈ అవకాశం ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం. రాయలవారికి బ్రాహ్మలు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది. రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది. దానం పొందిన బ్రాహ్మలందరి చేత వాళ్ళ పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించారు.
ఇప్పుడు తెనాలి రామలింగం వారికి సంబంధించిన మరో కథను మనం చెప్పుకుందాం. ఒకసారి కృష్ణదేవరాయల వారు ఇంకో పరరాజుతో యుద్ధం చేయవలసి వచ్చింది. రాయలవారి సైన్యంలో అప్పుడున్న గుర్రపు దళం చాలా చిన్నది. అందువల్ల యుద్ధం ఇంకో 4 నెలలుందనగా రాయలవారు తమ గుర్రపు దళాన్ని ఎక్కువ చేయాలని నిశ్చయించుకున్నారు. దాదాపు 1000 గుర్రాల వరకు కొన్నారు. యుద్ధం మొదలుపెట్టే రోజు లోపల అన్నింటికీ మంచి పోషణ చేసి అన్నింటినీ బలంగా తయారు చేయాలనుకున్నారు. ఈ గుర్రాలని తమ ఇతర సైన్యంతో చేరిస్తే వాటికి పోషణ సరిగ్గా జరక్కపోను. తమ రాజ్యంలో ఉన్న వారికే తలకొక గుర్రం చొప్పున ఇచ్చి తలకొక 10-15 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా మేపమంటే వాళ్ళకి తృణమో పణమో ముట్టజెప్పినట్టు అవుతుంది. తమ గుర్రాలని జాగ్రత్తగా మేపుతారు అనుకున్నారు రాయలవారు. సరే, ఇలా ఆలోచించుకుని మర్నాడు ఈ సంగతి రాజ్యంలో చాటించారు. చాలామంది వచ్చారు. అప్పుడు రాయలవారు తలకొక గుర్రాన్ని ఇచ్చి ఇలా చెప్పారు: మీరు ఈ గుర్రాలని తీసుకువెళ్ళి జాగ్రత్తగా మేపాలి. అందుకయ్యే ఖర్చులకు గాను మీకు నెలకు 15 రూపాయల చొప్పున ఇస్తాను. మనం జరపబోయే యుద్ధానికి ఇంకా 4 నెలల గడువు ఉంది. ఈలోగా గుర్రాలన్నీ బలంగా తయారు కావాలి. నెలకొకసారి మీ గుర్రాలను తెచ్చి మాకు చూపించి వెళ్ళాలి. వచ్చిన వారంతా సరేనంటే సరేనని తలకొక గుర్రాన్ని 15 రూపాయలు తీసుకుని వెళ్ళారు. అందరితో పాటు రామలింగం కూడా ఒక గుర్రాన్ని తీసుకెళ్ళాడు. గుర్రాలని తీసుకుని వెళ్ళిన వాళ్ళంతా అన్నింటికంటే నా గుర్రమే బలంగా ఉండేట్టు చేసి రాయలవారి మెప్పు పొందాలని ఎవరికి వారు తమ తమ గుర్రాలకు మంచి దాణా పెట్టి పెంచుతున్నారు. కానీ రామలింగం మాత్రం తన తెచ్చిన గుర్రాన్ని ఒక చీకటి గదిలో పెట్టి గదికి 3 వైపులా సూదిమోనంత బెజ్జమైనా లేకుండా చేశాడు. 4వ వైపు మాత్రం ఒక చిన్న కంత పెట్టాడు. ఆ కంత గుండా రోజు గుప్పెడంటే గుప్పెడు గడ్డి మాత్రం అందించేవాడు. అంతకు మించి పాపం దానికి వేరే తిండి పెట్టేవాడు కాదు. ఆ గుప్పెడు గడ్డే తిని గుర్రం చావకుండా బతకకుండా అలాగే రోజు రోజుకు చిక్కిపోతూ ఉన్నది. రామలింగం మాత్రం రాయలవారు ఇచ్చిన 15 రూపాయలు తన ఇంటి ఖర్చుల కింద వాడేసుకున్నాడు. ఇంతలో నెల రోజులు పూర్తి అయినాయి. గుర్రాలను తీసుకువెళ్లిన వారు తమ తమ గుర్రాలని తెచ్చి రాయలవారికి చూపుతున్నారు. రాయలు అందరి గుర్రాలని పరీక్ష చేశారు. చివరికి రామలింగం వచ్చాడు చేతులు జాడించుకుంటూ. నీ గుర్రమేదోయ్ అని అడిగారు రాయలవారు. అయ్యా, నా గుర్రం ఇప్పుడు నా మాట వినేట్టుందా? అందరి గుర్రాల కంటే నా గుర్రమే బాగుండాలని మీరు ఇచ్చిన 15 రూపాయలు గాక ఇంకో 5 రూపాయలు నా చేతివి వేసి దానికి మంచి మంచి దాణా పెట్టి ఎంతో జాగ్రత్తగా చూశాను. నేను అలా చూడటమే పెద్ద పొరపాటైపోయింది. దానికి ఇప్పుడు బాగా కొవ్వెక్కి ఉంది. నన్ను దగ్గరికే రానివ్వటం లేదు. దాన్ని ఇక్కడికి తేవటం నా తరం కాదు. అవసరం అనిపిస్తే మన గుర్రపు దళానికి నాయకుడైన అబ్దుల్లా ఖాన్ని పంపి తెప్పించండి. అతనికి ఎలాంటి పొగరబోతు గుర్రమైనా లొంగుతుంది అన్నాడు రామలింగం. సరేనని అబ్దుల్లా ఖాన్ని రామలింగం వెంట పంపారు రాయలవారు. ఈ వింత చూద్దామని మిగతా వారు కూడా వెంట వెళ్లారు. రామలింగం ఖాన్ను తన గుర్రం ఉన్న చీకటి కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. బయట కట్టేస్తే తెంచుకుని పారిపోతోంది. అందుకని దాన్ని ఈ గదిలో కట్టిపడేశాను చూడు అని రామలింగం ఖాన్ని కంత దగ్గరికి పంపాడు. ఈ ఖాన్కి ఒక 3 గడ్డం ఉంది. ఖాన్ గడ్డాన్ని సవరించుకుంటూ గుర్రాన్ని చూద్దామని కంతలో తల పెట్టాడు. అలా కంతలో తలపెట్టడంలో అతని గడ్డం కూడా కంతలోకి పోయింది. అసలే తిండికి మొహం వాచి ఉంది కదా. అది సాహెబ్ గడ్డాన్ని కంతలో చూడగానే రోజు రామలింగం పెట్టే గడ్డేమోననుకుని నోటితో గట్టిగా పట్టుకుంది. ఇక చూడండి పాపం అతని తిప్పలు. కుయ్యో మొర్రోమని చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. కానీ గుర్రం గడ్డాన్ని వదిలితేనా మేత లోపలికి రావటం లేదని మరింత గట్టిగా లాగటం మొదలుపెట్టింది. పాపం అతని ఏడుపులు పెడబొబ్బలు ఊరంతా వినిపించాయి. రామలింగం తమాషా చూస్తూ నుంచున్నాడు. ఈ సంగతి వచ్చిన వారిలో ఒకరు వెళ్ళి రాయలవారితో చెప్పారు. వెంటనే రాయలవారు వచ్చి ఖాను పడుతున్న అవస్థ కళ్ళారా చూశారు. ఆ కత్తెర తెప్పించి ఖాను గడ్డం తెగ్గోయించి విడిపించారు. తర్వాత గత్తెలుపు తీయించి చూశారు. గుర్రం బక్కచిక్కి ఉంది. ఎముకలు పొడుచుకొచ్చి ఇప్పుడో ఇంకాసేపటికో చచ్చేలాగుంది. రాయలవారికి ఇది చూసేసరికి తగని కోపం వచ్చింది.
రామలింగం అంట గుడ్లెర్ర చేసి చూస్తూ, "ఏమిటి రామలింగం ఈ పని?" అని అడిగారు. "అయ్యా, కళ్ళారా చూస్తూనే నన్ను అడుగుతారు దేనికి? తిండి నీళ్ళు లేకుండా ఇలా మార్చి చంపితేనే దీనికి ఇంత పొగరెక్కి పాపం ఇలా ఏడిపించింది మనందర్నీ. ఇక కడుపు నిండా తిండి పెట్టుంటే దీనికి పట్టపగ్గాలుంటయ్యా?" అన్నాడు రామలింగం కొంచెం కూడా నదురు బెదురు లేకుండా. "ఓరి నీ అసాధ్యం కూలా! ఇదట్రా నీ పోషణ" అని రాయలవారు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వి ఊరుకున్నారు. ఆ రోజే ఆ గుర్రాన్ని తీసి దాని పోషణ ఇంకొకరికి ఇప్పించారు రాయలవారు. ఇదండి తెనాలి రామలింగం గారికి సంబంధించిన 2 కథలు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.